అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 28. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. 1 పేతురు 1:19. ప్రకటన 21వ అధ్యాయంలో మనము నూతన సృష్టిని గురించి చదివేదము. పాతవి గతించిపోయెను, గొర్రెపిల్ల భార్య అయిన పరలోక యెరూషలేము పెళ్లి కుమార్తెగా దిగివచ్చెను. గొర్రెపిల్ల ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆయన కొరకు భార్య సిద్ధపరచబడెను. ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడినవో, గొర్రెపిల్ల వెలుగులో ఎవరు నడుచుకొనుచున్నారో, ఎవరైతే గొర్రెపిల్లను తమ పునాదిగా చేసుకునిరో వారి కొరకే ఆ పట్టణము సిద్ధపరచబడినది. ఇక్కడ తలంపేమనగా నూతన సృష్టి కొరకైన సంపూర్ణ సిద్ధపాటు కేవలము గొర్రెపిల్ల యందే కలదు. ప్రభువు యొక్క జీవము ఆయన రక్తములో కలదు. ఆ రక్తము ద్వారా మాత్రమే మనము కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడితిమి. అందువలనే కెరూబులు ఎల్లప్పుడూ మందసము మీది కరుణాపీఠము మీద గల రక్తము వైపే చూచుచుండును. నిర్గమకాండము 25, 18, 20, 21 వచనములలో మందసమును గురించి చదువుదుము. ఆ మందసము యేసు ప్రభువును సూచించుచున్నది. ఆ మందసము తుమ్మకర్రతో చేయబడినది కానీ, టేకుతో కానీ, రోజ్ వుడ్తో కానీ చేయబడలేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు మన వంటి మానవుడు అయ్యను. తుమ్మకర్ర ప్రపంచంలో అన్ని స్థలములలో దొరుకును. ప్రభువు పశువుల తొట్టిలో జన్మించి మన కొరకు మానవ రూపమును దాల్చెను. తుమ్మకర్ర యొక్క అర్థం ఇదే. ఆ మందసము లోపలను వెలుపలను బంగారముతో కప్పబడినని చదువుదుము. ప్రభువు మానవ రూపములో ఉన్నప్పటికీ ఆయన పరిపూర్ణుడైన దేవుడు. స్వచ్ఛమైన మేలిమి బంగారము. ఆ మందసము పైన మేలిమి బంగారపు కరుణాపీఠము కలదు. ఆ బంగారము నుండియే కెరూబులు చేయబడెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ జీవమే తన ప్రజలకును ఇవ్వబడింది అని అది తెలియజేయుచున్నది. ఈ 2 కెరూబులు సంగమునకు గుర్తు. మరియు ఒకే జీవమునందు యూదులు, అన్యజనులు ఏ విధంగా పాలిభాగస్తులు అయిరో మనకు చూపించుచున్నవి. 2 కెరూబుల మధ్య నుండి నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు మోషేతో చెప్పెను. ఎఫెసీ 1:23లో దేవుని సంపూర్ణత ఆయన సంగమునందు కలదనియు, ఆ కెరూబులు దానికి గుర్తుగా ఉన్నవనియు చూస్తున్నాము. మనమందరము ఒకే జీవమును పంచుకొనుచున్నాము గనుక మనమందరము ఒకటిగా నగుదుము. రక్తము ప్రోక్షింపబడిన ఆ కరుణాపీఠం వైపే ఆ కెరూబుల ముఖములు ఎడతెగక చూస్తున్నవని చెప్పబడింది. మనం కూడా మన కన్నులను రక్తం వైపే ఉంచవలను. నేను నీతో మాట్లాడేదను, నిన్ను కలుసుకున్నదను అని ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు చెప్పుచున్నాడు. ఇది అంతయు రక్తము వలననే సాధ్యపడును. కరుణాపీఠము మీద రక్తము లేని ఎడల దేవుడు అక్కడ ఉండడు. దేవునితో సహవాసము రక్తము ప్రోక్షించబడిన స్థలము నుండియే సాధ్యమగును. అప్పుడు దేవుని మహిమ దిగివచ్చి ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడెను. గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనము కూడా దేవునితో సహవాసము కలిగిందుము. గొర్రెపిల్ల ద్వారానే నిత్యత్వమునకు సంబంధించిన దేవుని తలంపులన్నీ బయలుపరచబడినవి. బైబిలులో అన్నిటికంటేనూ రక్తమును గూర్చిన బోధయే ఎక్కువగా విమర్శించబడుటను చూసుము. రక్తము చేత తాను ఓడించబడునని సాతానుకు తెలియను. నీవు సమృద్ధి జీవమును అనుభవించగోరిన ఎడల ఆయన ప్రశస్త రక్తము యొక్క విలువను గూర్చియు దేవుని గొర్రెపిల్లను గూర్చియు తెలుసుకొనుటకు ప్రయత్నించుము. అప్పుడే నీవు నూతన సృష్టి, ఆ సృష్టిలో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన భాగమును గూర్చి, గొర్రెపిల్ల భార్య అయిన వధువును గూర్చి అర్థం చేసుకొనగలవు. గొర్రెపిల్ల తన వధువుకు గొర్రెపిల్ల భార్య అని తన సొంత నామమును పెట్టెను. అది తన సంఘము ఎడల దేవునికి గల ప్రేమ యొక్క ఉన్నతమైన వివరణ. దేవుని జీవములో సంపూర్ణముగా భాగము పొంది, దేవుని నూతన సృష్టిలో భాగముగానై ఆయన పారివారముగా ఆయన ముఖదర్శనము చేసుకొనుచు ఆయన మహిమను పంచుకొనుట
ఇది పరసంబంధమైన మర్మము, దైవిక ప్రేమ యొక్క మర్మము. ప్రైజ్ ద లార్డ్.